అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నది కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నలపలెడ్డూరు గ్రామంలో ఉన్న మంజునాథ్ అనే రైతు దగ్గరకు వచ్చాం. ఇతను క్యారెట్ పండిస్తాడండి. ఈ పంట చాలా బాగుంది. అధిక దిగుబడి రావాలంటే ఎలా పండించాలి, ఏ విధంగా సాగు చేస్తే ఆదాయం బాగుంటుంది, సవివరంగా రైతులను తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్దాం రండి. నమస్కారం. నమస్కారం. మొత్తంగా మీరు ఎంత విస్తరణ వేస్తారు ఈ క్యారెట్ పంట? 1 ఎకరా వేసినాము. ఎకరా విస్తరణ వేస్తారు. ఈ పంట పండించుకోవాలంటే మొదటగా ఎలా దుక్కి విధానం ఎలా అంటారు? 5 మడకల్లో బాగా దున్నుకోవాలి. దున్నుకుంటే ఎంత మెతువు ఉంటే అంతే గడ్డి సాగుతుంది, ఇలువరి బాగా వస్తుంది. విత్తనాలు మామూలుగా ఎకరాకు వచ్చి ఒక 14 కేజీలు, 14 ప్యాకెట్లు, 100 గ్రాముల ప్యాకెట్లు, 14 ప్యాకెట్లు చిలుకోవాలి. అంటే ఎకరాకి సరిపోతుంటారు? ఎకరాకి సరిపోతుంది 14 ప్యాకెట్లు. అది వచ్చి 999 రాడో అది వేస్తే బాగా మార్కెట్లో ఎక్కువగా అమ్ముతుంది, డెవలప్మెంట్ వస్తుంది, అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ఈ విత్తనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? ఇప్పుడు ములబాగులు, బేతమంగళము ఇక్కడ దొరుకుతుంది. ఎంత పడుతుంటారు ఈ ప్యాకెట్ మీకు? ఒక ప్యాకెట్ వచ్చి 1550. 1550 పడుతుంది. ఈ పంట బాగా అంటే దుక్కి చేసుకున్న తర్వాత ఎలా సాళ్ళు ఎలా పెట్టుకోవాలా, ఏమైనా ఉన్నాయి దానికి? లేదు, మామూలుగా 5 మడకల్లో దున్నేసి బాగా 2-3 కితాలు దున్నేసి మామూలుగా రోటర్ కొట్టేసి మామూలుగా అంతా సదరం వచ్చేసినప్పుడు గింజలు ఇసుక అంటే ఒక ప్యాకెట్కి వచ్చి ఒక బాండ్లు ఇసుకు అట్లా వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకునేసి మళ్ళీ భూమి పైన మొత్తం పక్క సొంద లేకుండా పక్కన ఇంకా సాలు పెట్టే విధానం లేదంటారు? సాలు పెట్టే విధానం ఏం లేదు, అట్లా చల్లుకునేసి మళ్ళీ మామూలుగా మడకలో ఇది పొలికి వస్తుంది. ఆ పొలికలో 2 తరాలు కొట్టాలి. అంటే లోగా ఇక్కడకుండా పైన పట్టుకొని 2 తరాలు కొట్టేస్తే 15 రోజులకి మొలక వస్తుంది. అంటే చెల్లిని 3 రోజులకి చెత్తమందు కొట్టాల. నీళ్ళు బాగా పెట్టేసి ఎందుకు కొట్టాలంటారు? చెత్తమందు ఇప్పుడు ఎకరాకి 100 లీటర్లు కొట్టాల. ఎందుకు కొట్టాలి? ఎందుకంటే చెత్త రాకుండా. అంటే ఇప్పుడే విత్తనం చల్లేసినాక చెత్తమందు కొట్టేస్తే మళ్ళీ చెత్త రాదు. 100% కంట్రోల్కి వస్తుంది, 10% వస్తుంది. మళ్ళీ అన్నాక దాన్ని చెత్తమంది కొట్టేసినాక తమతి కూడా నీళ్ళు పెట్టుకోవాలి. అంటే డ్రిప్పులు ఇట్లా 5 అడుగులకి వేసుకోవాలి. అంటే డ్రిప్పులో వేసుకోవాలంటే 5 అడుగుల దూరంలో ఇట్లా 5 అడుగులు మధ్య వేసుకుంటారు. అంతే. డ్రిప్పులో మడకలు తోలేస్తాం కదా, తోలేసినాక లైన్ వేసుకుని లైన్తో ఇచ్చేసుకుంటే అది. దీనికి స్ప్రింక్లింగ్ పెట్టారు కదా మీరు, ఎందుకోసం పెట్టారు? అది నీళ్ళు బాగా సిమ్ముతుంది, అంత లెక్క తేమ మొత్తానికి తేమ చేస్తుంది. మామూలుగా డ్రిప్కి వేస్తే మనకు ఆడే ఉగేత ఉంటుంది, ఈ సైడ్ ఆ సైడ్ రాదు కదా. అది నాటినప్పటి నుంచి మనకు ఎన్ని రోజులకు పంట వస్తుందా? మామూలుగా ఈ కాలంలో అయితే 2.5 నెలలకు వచ్చేస్తుంది. 2 నెలల మీద 20 రోజులు, 25 రోజులు. మిగతా బాగా డెవలప్మెంట్. ఈ ఎండల కాలం వస్తే ఇప్పుడు ఇదైతే 3 నెలలు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండలేదు. అదే వానల కాలం మీద 5వ నెలలు ఇంకా సెల్తాం చూడు, అప్పుడు రేట్లు వస్తుంది. 5వ నెలలు ఇంకా సెల్లుకోవాలి. ఇది సీజన్ అంటే 5వ నెలలు ఇంకా. అప్పుడు అంటే తేమలకి గెజ్జి వస్తుంది. గెజ్జికి రాకుండా నీళ్ళు తక్కువగా పెట్టుకొని అప్పుడు కంట్రోల్ చేసుకుంటే అప్పుడు రేట్లు వస్తుంది, ప్లస్ ఇలువరిలు వస్తుంది. ఈ పంట ఏ కాలంలో వేసుకుంటే బాగా, అంటే మామూలుగా సంవత్సరం అన్ని రోజులు వేసుకోవచ్చా, లేకపోతే దీనికంటే రేట్లు బాగా దొరకాలంటే 5వ నెలలు ఇంకా పోయిన వేసుకోవాలి. 5వ నెలలు ఇంకా పోయిన వేసుకుంటే సరిపోతుంది. మనకు అంటే కటింగ్ అంటే పంట బాగా ఉన్నప్పుడు కానీ లేకపోతే చిన్నగా ఉన్నప్పుడు కానీ ఏమైనా మందులు స్ప్రే చేసుకోవాలి దీనికి? చెత్త మందులే ఏం స్ప్రే చేసుకునే పని లేదు. మామూలుగా వానల కాలం అయితే ఇది సురుగు వస్తుంది, లైట్గా సురుగు వస్తుంది. దానికి ఆ సురుగుకి M45 ఎకాలెక్స్ 2 యూస్ చేసుకుంటే కూడా చాలు. M45 ఎకాలెక్స్ 2 వేసుకుంటే కూడా చాలు. ఈ కాలంలో అంటే ఇప్పుడు చెల్లినది ఇంత 2 నెలలకు చెల్లినది, దీనికి అసలు ముందే యూస్ చేయలేదు. మందు లేకుండా అయిపోయింది. ఎరువులు అలాంటివి ఏమైనా వేసుకోవాలి దీనికి? మామూలుగా వేసుకుంటే DAP, యాపిండి, కానికపిండి వేసుకోవచ్చు. 5 నెలలు వేస్తాం చూడు, అది అయితే యాపిండి, కానికపిండి మిక్స్ చేసి DAP మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ క్లైమేట్కి అంతా ఏం అవసరం వచ్చేలా, నేల తాకత్తు ఉంటే అంత దీనిగా వస్తుంది. అంటే నేల తాకత్తు సరిపోతుంటారు. మామూలుగా దీనికి దున్నేటప్పుడు మీరు ఎరువులు ఏమైనా వేసుకున్నారు మీరు? లేదు, మామూలుగా ఇది మొలక వచ్చేసినాక చెత్త ఇడిపించేసి ఏదో చెత్తమంది కొట్టేసినాక ఏదో ఒకటి అర్థం ఉంటుంది కదా, దాన్ని ఎత్తేసినాక యూరియా ఒక 1 మూట వేసుకోవాలి. 1 మూట 6 మూట వేసుకోవాలి ఒక ఎకరాకంతా. అంతే సరిపోతుంది ఎకరాకి 1 మూట. మొత్తంగా ఈ పంటకి ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? ఇప్పుడు పెట్టుబడి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి వచ్చిండే దానికి మాత్రము గింజలకు మాత్రం 18,000.
12 ప్యాకెట్లు, ఉమ్, 18,000, ఉమ్, 1,550 రూపాయలు ఒక ప్యాకెటు, అట్లా 12 ప్యాకెట్లు, ఉమ్, అట్లా 18,000 అయింది. మళ్ళీ ఇంకేం దీనికేం నేనేమో యూరియా ఒక మూట వేసిన, ఉమ్. అంతే. అంత మాత్రమే. అంత మాత్రం. ఈ ఈ పంట దిగుబడి వచ్చిన తర్వాత ఆ. ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు మీరు? మార్కెట్ ఇట్లా బెంగళూరు, ఆ. కోలారు ఇట్లా పోతుంది. ఉమ్. ఉమ్. ప్రస్తుతానికి మార్కెట్లో ఎంతనా ఉంది రేట్ ఇది కిలో? ఇప్పుడు ప్రస్తుతానికైతే రేట్లు తక్కువ ఉంది కాబట్టి 8 రూపాయలు, 10 రూపాయలు అమ్ముతా ఉంది. ఎంత వెళ్తే రైతుకు గిట్టుబాటు అవుతుంటారు ఈ ధర? ఇది 20 రూపాయలు, 25 రూపాయలు అమ్మితే రైతు గిట్టుబాటు అవుతుంది. ఉమ్. 20 రూపాయలకు పైన పోవాలి. 20 రూపాయలకు పైన పోతే రైతు గిట్టుబాటు వస్తుంది. అన్న దీన్ని నీరు పెట్టే విధానం అనేది ఆ. ఏ సమయంలో పెట్టుకోవాలి నీళ్ళు, ఎట్లా దీనికి? అంటే మామూలుగా తేమ ఈడిచేస్తుంది కదా, తేమ ఈడిచినప్పుడు 3 రోజులకు ఒకసారి పెడతా ఉండాలి. 3 రోజులు, 3 రోజులకు ఒకసారి తేమ తీయకుండా పెడతా ఉండాలి. దీంట్లో మామూలుగా మీ ఫస్ట్లో చెత్త మీద కొట్టేస్తారు, మళ్ళీ కలుపు మొక్క రావన్నారు, తర్వాత మళ్ళీ కలుపు మొక్కలు వస్తే ఆ మొక్కలు ఏం చేస్తారు మీరు? రాదు, అదే రేర్ ఇది ఈ మాదిరి ఏదో ఒకటో అర్థం వస్తుంది అంతే. మళ్ళీ దానివల్ల ఇబ్బంది ఏం లేదంట? ఇబ్బంది ఏం లేదు, పంటకి ఏం ఇబ్బంది ఏం వచ్చేది. నా దిగుబడి అనేది ఎంతనా వచ్చింది మీకు ఈసారి? దిగుబడి అనేది ఎకరాకి 12 ప్యాకెట్లకు 14 టన్నులు, 10 టన్నులు వరకు దిగుబడి వచ్చింది. అంటే ఇప్పుడు వచ్చిన దిగుబడి అనేది ఎక్కువ తక్కువ? అది ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చింది, కానీ రేట్లు అనేవి లేదు, తగ్గు ముగ్గు. ఇలాంటి సైజు కాయలు మార్కెట్లో ఎక్కువ రేట్ ఉంటుందా? చూపిస్తారు మాకే? చూపిస్తాం. ఏ సైజు ఉంటే మార్కెట్లో బాగుపోతుంది. నీట్గా షైనింగ్గా ఉండేవి మార్కెట్లో బాగుపోతుంది. 10 రూపాయలు జాస్తి, 1 రూపాయి 2 రూపాయలు జాస్తి పోతుంది. ఇలాంటివి ఉన్నాయి. అంటే దీంట్లో కొన్ని కాయలు అక్కడక్కడ పగిలిపోయింటాయి కదా, అవి ఎంత పోతాయి అంటారు రేట్? అవి మామూలుగా చాలా పగిలిపోయినవి ఇదేనా రేట్లు ఉన్నప్పుడు ఏదో మూట 200, 300, 500 రూపాయలు పోతుంది. లేదంటే మామూలుగా ఎత్తికాడికి పారేస్తాము. ఇట్లా సెకండ్ క్వాలిటీ కూడా ఉంటాయి, సెకండ్ క్వాలిటీ కూడా ఇవి వస్తాయి. ఇది మాదిరి సెకండ్ క్వాలిటీకి వస్తుంది, రేటు తక్కువ. ఇది 10 రూపాయలు పోయింటే ఇది 4 రూపాయలు పోతుంది. ఆ మాదిరి ఈ పంట గురించి చాలా వివరంగా వివరించాను. ఇది మన యూట్యూబ్ రైతులందరికీ ఉపయోగపడుతుంది మేము ఆశిస్తున్నాం. ఈ పంట గురించి చాలా వివరంగా వివరించాను, మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మార్క్ నొక్కండి. మళ్ళీ మాకు వీళ్ళు కలుసుకుందాం. జై రైతరాజు.